మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను, మీరు ఈ పెళ్లి చేసే ఆలోచన విరమించుకోవడం మంచిది. అభిని నా కోడలుగా చేసుకోవాలని నేనెంతో ఆశపడ్డాను. ఇలా జరిగిందేంటి? జాతకాలు కలవకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరండి? మా అభికే ప్రాప్తం లేదనుకుంటాం. అవునండి, ఈ పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, మీరు బాగుండటమే మాకు కావాలి. ఎస్, ఇట్స్ ట్రూ అత్తయ్య గారు. అన్యోన్యంగా ఉండరు అని తెలిసాక పెళ్లి చెయ్యకపోవడమే అందరికీ మంచిది. కానీ నేనిచ్చిన మాట, అభి జీవితం ఏమవ్వాలి? వేద, నీ మాట ముఖ్యం కాదు, పిల్లల జీవితం బాగుండడమే ముఖ్యం. ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. పంతులు గారు ఇంతలా చెప్పాక కూడా ఈ పెళ్లి చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. అభయ్కి వేరే పెళ్లి సంబంధం చూద్దాం. అడిగేది నిన్నే. ఏం ప్లాన్ చేశావు అంటే ఆన్సర్ చేయకుండా ఎక్కడో ఆలోచిస్తున్నావేంటి? ఇదంతా నా కల, అయినా జరిగేది ఇదే కదా. ఈ ఐరేంద్ర తలుచుకుంటే ఏమైనా చేయగలదు వదినా. ఏం జరుగుతుందో నువ్వే చూడు. అదిగో అభి కూడా వచ్చేసింది. రా అభి. అభి, రా కూర్చో. మేమిక్కడ మీ నిశ్చితార్థానికి ముహూర్తాలు పెడుతుంటే నువ్వు ఇప్పుడే బయటికి వెళ్ళాలా? కంగారు పడకొదినా, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అనుకో. ఏమైంది పంతులు గారు? జాతకాలు బాగానే ఉన్నాయా, లేక ఏవైనా దోషాలున్నాయా? అమ్మా, నేను ఎన్నో జాతకాలు చూశాను, ఎంతో మంది పెళ్లిళ్ళు చేశాను. కానీ 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 ఈ జంట కుదిరినంత బేషుగ్గా ఎవ్వరికీ జాతకాలు కుదరలేదండి. అంత బాగా కుదిరాయండి వీళ్ళ జాతకాలు. వీళ్ళకి పెళ్ళైతే శివపార్వతుల్లాగా, సీతారాముల్లాగా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఈ పంతులేంటి ఇలా చేశాడు? జాతకాలు కలవలేదని చెప్పమని డబ్బులిస్తే అద్భుతంగా కలిశాయని పొగడ్తలు కురిపిస్తున్నాడేంటి? చాలా సంతోషంగా ఉంది పంతులు గారు. వీళ్ళిద్దరిది దేవుడు నిర్ణయించిన పెళ్లి కాబట్టి జాతకాలు కూడా ఇంత బాగా కలిశాయి. కలిసొచ్చే కాలం వస్తే అన్నీ సానుకూలంగానే జరుగుతాయండి. శుభం. అయితే నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది పంతులు గారు? వచ్చే దశమి శుక్రవారం అద్భుతంగా ఉంది.
అంటే 2 రోజులే, పర్లేదు, అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఆ డేట్ ఫిక్స్ చేయడమే బెటర్. శేష గారు, మీకు అనుకూలం అంటే ఫిక్స్ చేసేద్దాం. మీరు ఎలాగంటే అలాగేనండి, మాకే అభ్యంతరం లేదు. ఆ ముహూర్తమే ఖాయం చేసేయండి పంతులు గారు. శుభం. రాహుల్, అభి, పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఆయుష్మాన్ భవ. ఎల్లకాలం పిల్లా పాపలతో సుఖంగా ఉండండి. ఆ ఈశ్వరుడి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండుగాక. అభి, పంతులు గారికి దక్షిణ తాంబూలాలు నీ చేత్తో ఇవ్వమ్మా. శీఘ్రమేణ పాణిగ్రహణ వివాహ సిద్ధిరస్తు. నమస్కారం. ఇక నేను వెళ్ళొస్తానండి. పంతులు గారు, నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? డబ్బులిచ్చి మరీ వాళ్ళ జాతకాలు కలవట్లేదు అని చెప్పమంటే అద్భుతంగా కలిసాయని చెప్తావా? అసలు ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? నేను తలుచుకుంటే రౌడీలతో బెదిరించి మరీ మీ చేత అబద్ధం చెప్పించేదాన్ని. పోనీలే పాపమని డబ్బులిచ్చి అబద్ధం చెప్పమంటే నన్నే మోసం చేస్తారా? పంతులు గారు, మీకు నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదేమో. ఐరేంద్రి, డాటర్ ఆఫ్ ఉపేంద్ర. మీ బ్యాక్గ్రౌండ్ గురించి నాకు తెలుసమ్మా. మరి నా వెనకెవరున్నారో మీరు తెలుసుకోవాలి కదా. ఎవరు? నేను. అభి,